హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చేసాను. సో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయితే చూపించడానికి అయితే వచ్చేసాను అనమాట. మన దగ్గర అయితే కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇదైతే ఫస్ట్ ఇలా కస్టమర్ ఆర్డర్తో అయితే చేశానమాట. సో ఇలాగ వచ్చిందనమాట ఫ్రంట్, సో సారీ బ్యాక్ డిజైన్ అనమాట. ఇది ఇలాగైతే ఎల్బో హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చింది. ఇక్కడైతే మధ్యలో అయితే స్టోన్స్ అయితే పెట్టాను. ఇక్కడైతే వచ్చేసి అయితే ఫ్రంట్. ఇది ఈ శారీ వచ్చేసి ఇదనమాట. శారీ అయితే శారీలో ఉండే కలర్సే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో శారీ బ్లూ కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి. సో ఇక్కడ వర్క్ అయితే ఇలా ఉందనమాట. చాలా మంచిగా మ్యాచ్ అయ్యింది, చాలా బాగుంది. సో ఇది ఒకటి అనమాట. వచ్చేసి కొన్ని శారీస్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట వాళ్ళు, ప్లెయిన్ శారీస్కి. సో అవి కూడా మీకైతే షేర్ చేయాలనేసి అనుకుంటున్నాను. సో చూసారా ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. బ్లాక్ శారీ పైన ఇలా కట్ వర్క్. సో ఇలా వచ్చిందనమాట. పూర్తిగా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా వచ్చిందనమాట కట్ వర్క్. ఫుల్ శారీ మొత్తము, అంటే అక్కడక్కడ బుటీస్ అయితే లేదు కానీ మొత్తం ప్లెయిన్ అనమాట. ఇక్కడ బార్డర్ మాత్రం ఇలా చేశాను. వైట్ కలర్ థ్రెడ్ అనమాట. వైట్ బ్లౌజ్ అయితే వైట్ వేసుకుంటారంట. బ్లాక్ శారీ ఫుల్గా వచ్చిందనమాట. వర్క్ చాలా హెవీగా ఉంది, సింపుల్గా ఉంది. ఇలా కట్టుకున్నా కానీ బాగా బాగుందనమాట. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా బ్లాక్ శారీ. సో ఈ డిజైన్ నేను వేసుకున్నాను మామూలుగా అయితే. ఈ డిజైన్ చాలా మందికి నచ్చింది. చాలా శారీస్కి అయితే నాకైతే ఆర్డర్స్ వచ్చాయి వేయడానికి. జాకెట్ల కంటే ఇక్కడ శారీస్కి అయితే ఎక్కువ వస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట సింపుల్గా వర్క్ అయితే. సో ఇదనమాట ఒకటి బ్లాక్ శారీ. సో ఇంకొకటి వచ్చేసి ఇలా గ్రే కలర్ శారీ అనమాట. గ్రే కలర్ శారీ ఇక్కడ చూసారు కదా, ఇలా బుట్టి టైప్లో అసలు ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఎంత బాగుందో చూసారు కదా. వీళ్ళు వచ్చేసి గ్రీన్ ఇలా పింక్ కలర్ వేయించుకున్నారు. సేమ్ కట్ వర్కే. శారీ మొత్తం ఇలా వచ్చింది చూస్తున్నారు కదా. ప్లెయిన్ శారీ అనమాట. బార్డర్ మాత్రమే వేయించుకున్నారు. సో ఈ శారీకి వచ్చేసి బార్డర్ ఉంది కదా పింక్ కలరు. సో పింక్ బ్లౌజ్ అయితే ఎంచుకున్నారు అనమాట. సో ఇలా ఆల్రెడీ స్టిచ్ చేశాను నేనే. స్టిచ్ చేసి అయితే ఇంకా వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇలా పింక్ బ్లౌజు చూసారు కదా, ఫుల్ ఎల్బో హ్యాండ్కి ఇలాగ వచ్చిందనమాట. బుట్టీస్ అక్కడక్కడ బుట్టీస్, అలాగే ఇక్కడ కట్ వర్క్ వచ్చి చూసారు కదా. సో గ్రీన్ అయితే శారీకి గ్రీను, బ్లౌజ్కి గ్రీన్ వచ్చింది. కానీ ఆపోజిట్ కలర్లో అక్కడ గ్రే కలర్ శారీ అయితే ఇక్కడ బ్లౌజ్కి గ్రే కలర్ వేసుకున్నారనమాట. ఇలా వచ్చిందనమాట టోటల్గా అయితే. ఫుల్ హ్యాండ్ అలాగే ఫ్రంట్ అనమాట. ఇది అలా ఎంచుకున్నారు వాళ్ళైతే ఆపోజిట్లో. చాలా బాగుంటుంది. ఆపోజిట్ అంటే గ్రే కలర్ శారీ కదా, చాలా బాగుంటుంది. చాలా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇలాగనే ఇంకో 2 శారీలు అయితే మన దగ్గర అయితే ఆర్డర్ పెట్టేసుకున్నారనమాట. వీళ్ళు కూడా సేమ్ కలర్ అనమాట. ఇలా పింక్ కలరు, కానీ ఇలాగ వచ్చిందనమాట డిజైన్ దీనికైతే. ఇప్పటికే నా దగ్గర అయితే 5 చీరలు అయితే సేల్ అయ్యాయి అనమాట. ఇదే సేమ్, ఇదే డిజైను చాలా బాగుందనమాట. ఇదైతే కట్ వర్క్ ఇలా బయటకు వచ్చేసి ఇలా మూలల్లో ఇలా ఇచ్చానమాట. చాలా సింపుల్గా ఉంటుంది, హెవీగా కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇది అనమాట. గ్రే వేసుకున్నారనమాట. అలాగే సేమ్ పింక్ కలరు, ఇలా డిజైన్ అయితే పింక్, దీనికైతే ఇలా గ్రే కలర్ సిమెంట్ కలర్ అయితే ఇలా వేసేసుకున్నారు. ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ వచ్చింది ఇలాగా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్, అలాగే బ్యాక్ సూపర్గా ఉందండి. కట్ వర్క్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫ్రంట్ ఇలా వచ్చింది అనమాట ఫ్రంట్. సో ఈ 2 అయితే ఇలా, ఇది ఒక కస్టమరు. సో ఇది సేమ్ గ్రే కలర్ శారీ కదా. ఒక కస్టమరే 2 శారీస్ అన్నమాట సెలెక్ట్ చేసుకున్నారు ఆపోజిట్గా. సో ఇలా వచ్చిందనమాట. దీనికైతే పింక్ కలర్ వర్క్, మిర్రర్ వర్క్,
ఇలా పింక్ వచ్చింది. పింక్కి సారీ గ్రే కలర్ శారీకి వచ్చి పింక్ బ్లౌజ్ అనమాట. సో దీనికి కూడా సేమ్ ఇలాగ కట్ వర్క్ వచ్చి ఇలా వర్క్ అయితే వేసాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది, చాలామంది వేసుకున్నారనమాట. సింపుల్గా ఉంది, అలాగే మన బడ్జెట్లో ఉంటుందన్నమాట. సింపుల్గా వర్క్ కావాలి, లో ప్రైజెస్లో కావాలనుకుంటే ఇది వేసుకుంటే లుక్ వైజ్గా బాగుంటుంది, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది అనమాట. ఫుల్ హ్యాండ్ వస్తుంది, డిజైన్ అయితే ఫుల్ హ్యాండ్ వస్తుంది, మిర్రర్ వర్క్. నాకైతే నెక్ అయితే సూపర్గా కుదిరిందండి, చాలా బాగుంది. కట్ వర్క్ బ్రాడ్ వస్తుంది, బ్రాడ్గా వస్తుంది, అలాగే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చి ఇలా అనమాట. వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది, 3D వర్క్ అనమాట. ఇది ఫ్లవర్ చూసారా ఎంత బాగుందంటే, అసలు ముద్ద కుట్లాగా వచ్చింది. 3D వర్క్, ఫుల్ కట్ వర్క్. డిజైన్ మీకు తెలుస్తుందో తెలియదో కానీ కెమెరాలో అయితే ఇలాగా ఉందేమో కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది ఫుల్ హ్యాండ్. సో ఇది ఇక్కడైతే హాఫ్ హ్యాండ్ వచ్చింది కాబట్టి నేను హాఫ్ హ్యాండ్ స్టిచ్ చేశాను అనమాట. ఇక్కడైతే ఎల్బో హ్యాండ్కే వస్తుంది, చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్. సో కట్ వర్క్ అయితే చాలా బాగుంది. ఫ్లవర్ ఇక్కడ ఒక మధ్యలో ఒక ఫ్లవర్ వస్తుంది హ్యాండ్కి ఇలా అనమాట. చూసారా 3D వర్క్, ఇది చాలా మంచిగా ఉందన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్గా అయితే ఇదన్నమాట బ్యాక్. అంటే ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ తెలుస్తుందో లేదో తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది. హెవీగా అనిపిస్తుంది అనమాట వేసుకుంటే, చాలా బాగుంది. సో ఇదన్నమాట. మన దగ్గర అయితే ఇంకా డిజైన్ మంచి డిజైన్స్ ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే నేనైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. సో వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి. ఇంకా చాలా మంచి శారీస్ కూడా బార్డర్ వేసుకున్నాను, చాలా బాగున్నాయి. సో బ్లౌజు అలాగే శారీ విత్ రెండు వేస్తున్నాను అనమాట. శారీస్ కూడా ప్లెయిన్ శారీస్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో మీకు కలర్స్ ఏదైనా కావాలనుకుంటే నేనైతే ఇక్కడే నా దగ్గరే ఉన్నాయి కాబట్టి అందులో ఎంచుకుంటే మీకైతే వేయిస్తాను నేనైతే. సో స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను. సో దానికైతే కాల్ చేసేయండి. ఇంకో విషయం ఏమిటంటే, ఇంకా ఇలా ఇప్పుడు ప్లెయిన్ శారీస్కి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ బ్లౌజ్ వేసుకోకుండా ఉంటారు. కొంతమంది ఏమంటే ఆపోజిట్ అదే క్లాత్తో వేసుకుంటారు, కానీ కొంతమంది ఏంటంటే కొంచెం ఇంకా డిఫరెంట్గా వేసుకోవాలి అని అనుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే నేను ఒక శారీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇదైతే కంప్లీట్ నా శారీ అనమాట. నేను ఫస్ట్ టైం వేసుకొని తర్వాత మీకు షేర్ చేద్దామని అయితే ట్రై చేశాను. సో ఇదనమాట, ఇలాగా వర్క్ చేసుకున్నాను. ఇది కూడా కట్ వర్కే, సింపుల్ వర్క్ అనమాట. బ్లౌజ్కి వేసుకోవచ్చు కానీ అంటే సేమ్ క్లాత్ మీద వేసుకుంటే నాకు బాగుంటుందో బాగుంటుందో ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే నేనైతే ట్రై చేశాను. ఇంకా మీరు ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుంది కదా శారీ, బ్లూ కలర్ శారీ. నేను పైన అయితే పింక్ అండ్ వైట్ అంటే గోల్డ్ కలర్ థ్రెడ్ వచ్చాయన్నమాట ఆకుల మాదిరిగా. దానికోసం అయితే నేను ఇలా కలంకారీ బ్లౌజ్ అయితే ఎంచుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను కట్టుకున్న తర్వాత అయితే మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ అడిగారనమాట, చాలా బాగుంది ఇలాగా మ్యాచ్ చేసుకోవడం కలంకారీ బ్లౌజ్ అనేసి. కాస్ట్ కూడా తక్కువే, మరీ అంత హెవీ ఏం కాదు. డైలీ వేర్కి ఇప్పుడు ఎంప్లాయీస్కి ఉంటారు కదా, డైలీ శారీస్ కట్టుకొని వెళ్తుంటారు కదా, వాళ్ళకైతే మంచిగా యూస్ అవుతుంది. అలాగే హౌస్ వైఫ్స్ కూడా చాలా యూస్ అవుతుంది అనమాట, మంచిగా ఉంటుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందన్నమాట. ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది హ్యాండిల్ చేయడము. అలాగే ఈ శారీస్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి అనమాట. ఇలాగ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, ఇలా ఉంటుంది అనమాట. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఒక ఫోటో అయితే పెడతాను, వీడియోలో పెడతాను మీకు. నేను తీసుకున్న వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇదనమాట. ఇందులో ఉంది కదా పింక్ వైట్, సేమ్ ఈ వైటే వచ్చిందనమాట ఈ శారీకి కూడా. బ్లూ కలర్ శారీ. సో మ్యాచ్ అయిందనమాట, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది. చూసారు కదా ఇలా వైట్
చిన్న చిన్న లీఫ్ మాదిరిగా ఆకుల మాదిరిగా వచ్చింది, చిన్న ఫ్లవర్ అనమాట. 3D ఫ్లవర్ ఇది, చాలా బాగుంటుంది, ముద్దుగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ టైపే వేసుకొని ఏదైనా క్లాత్ మీద ఇలాంటి ఫ్లవరే వేసుకొని ఇప్పుడు ప్లెయిన్ అంటే బ్లౌజెస్ ఉంటాయి కదా వాటిపైన స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. రౌండ్ నెక్ వస్తుంది కదా వాటికైతే స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 3D వర్క్ అనమాట ఇదైతే, చాలా బాగుంది. కలర్ కూడా కలర్ కాంబినేషన్ అయితే నాకు ఈ బ్లూ అంటే చాలా ఇష్టము. సో అందుకని అయితే మా ఆయన ఈ బ్లూ తీసుకో అనేసి ఇంకా సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట శారీ అయితే. సో ఇలాగైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. కలంకారీ ప్లస్ ఇంకోటి హాఫ్ పట్ అయితే నాకైతే ఎందుకో నచ్చదు అనమాట. అది ప్లెయిన్గా ఉంటుంది, వర్క్ వేసుకుంటే బాగుంటుంది కానీ ఎందుకో నాకు నచ్చదు కలంకారీ బ్లౌజ్. అలాగే ఇంకొకటి బనారస్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా చాలా బాగుంటుంది, బనారస్ కూడా. ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. ఇలా కలంకారీ బ్లౌజ్, ప్లెయిన్ శారీ, అలాగే వర్క్. యూట్యూబ్ ఛానల్లో మామూలుగా బ్లౌజెస్కి వేస్తుంటారనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్. ఫస్ట్ టైం ఇలా శారీస్కి వేయడం నేను చూస్తున్నాను, అంటే నేను చూడలేదు ఇంతవరకు యూట్యూబ్ ఛానల్లో. సో ఫస్ట్ టైం నేనైతే స్టార్ట్ చేశాను అనమాట, ఇలాగా వేసి కస్టమర్లకు ఇద్దాము అనేసి. సో చాలా కష్టము శారీస్కి వేయడము. బ్లౌజ్కి అయితే ఒకసారి 2 టైమ్స్ వేసామా ఫ్రేమ్ తీసేసామా అన్నట్టు ఉంటుంది. శారీస్కి అయితే కొంచెం చాలా కష్టము, కనీసం 11-12 టైమ్స్ అన్న ఫ్రేమ్ మార్చాలన్నమాట. సో శారీస్కి అయితే ఎంచుకున్నాను నేనైతే. ఎంత కష్టమైనా కొంచెం కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఇలా కష్టపడడం తప్పు కాదు కదా. అలాగే మా కోసమైనా కూడా నేను కష్టపడాలనేసి అయితే నేను ఎంచుకున్నాను. సో ఇక్కడైతే ఇలా కట్ వర్క్ మామూలుగా సింపుల్గా వేస్తుంటారు, ఈ కట్ వర్క్ మాత్రం వచ్చింది, ఈ డిజైన్ అయితే రాదు. మామూలుగా ఇలా వేస్తుంటారు. తనకి తాను అంటే మామూలుగా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఉండే వాళ్ళైతే వాళ్ళకి వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇలా కస్టమర్లకి ప్రతి శారీకి వేయడం అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి. శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో అవి కూడా కొన్ని మన దగ్గర ఉండే శారీస్ మీకు అయితే వీడియోలో అయితే పెడతాను, ఈ శారీస్ ఉన్నాయి అనేసి. మీరైతే కలర్ ఆప్షన్ ఎంచుకోండి. సో ఆర్డర్ పెట్టేసుకోండి. ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. నెక్స్ట్ టైం ఇంకో వీడియో